ఆయన అపాయింట్ చేస్తాడు, ఫండింగ్ ఆయనే మొత్తం శాంక్షన్ చేస్తాడు. మనకి ఇక్కడ ఏది మేయర్ ఉంటాడు, మేయర్ కింద ఒక కమిషనర్ ఉంటాడు, కమిషనర్ అట్లా కాదు, మేయరే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయనే మొత్తం చేసేస్తాడు. కాబట్టి చాలా పవర్ఫుల్ పోస్టు. రెండోది ఏంటంటే దాదాపు $125 బిలియన్ బడ్జెట్ కలిగిన అది న్యూయార్క్ సిటీ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకంటే అది దాన్ని చూసుకుంటే దాదాపు 100 దేశాల జాతీయ ఆదాయం అంటే ఏది సంవత్సరం బడ్జెట్ కన్నా కూడా దాని బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చాలా పెద్ద అది కాబట్టి అది ఒకటి. రెండోది ఏంటంటే ట్రంప్ విధానాలు ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నికలలో విజయం సాధించడం అన్నది ట్రంప్కి కానీ ట్రంప్ అనుచరులు కానీ మెగా ఏవైతే చేస్తున్నారో ఈ వైట్ సూపర్మసీ, వైట్లే మాకు ఈ అమెరికాలో ఉండాలి, వేరే వాడు ఉండదు, మేము ఉద్యోగాలు ఏమో వీసాలు ఇవ్వం, ఈ విధానాలకు ఒక విధంగా ఇవాళ అక్కడ తిరుగుబాటు. ఒక విధంగా ఇది ట్రంప్ చేస్తున్న విధానాలు కరెక్ట్ కాదు, అమెరికా ప్రజలు కూడా దీన్ని ఒప్పుకోవడం లేదని ఈ ఎన్నిక ఒకటి చెప్పింది. తర్వాత మిగతా పక్కగా అవి చూసుకుంటాం. ఏమంటాడు, నా బొమ్మ లేకపోతే గెలవలేదు. బొమ్మ లేకది కాదు, డైరెక్ట్గా న్యూయార్క్ ఎలక్షన్స్లో పదే డొనాల్డ్ ట్రంప్ అనేక విధాలుగా హెచ్చరించిండు, బెదిరించిండు, ఏదని చెప్పిండు, పెద్ద ఎత్తున డొనేషన్స్ వచ్చేటట్టు చేసిండు. ఎవరైతే ఓడిపోయిన క్యూమా క్యాండిడేట్కు అన్ని చేసినప్పటికీ కూడా ఓడిపోయారు. ఆయన బొమ్మ ఉన్నా లేకున్నా కూడా అదే రిజల్ట్ వచ్చేది ఒకటి. రెండోది ఏంటంటే పక్కనే ఉన్న న్యూ జెర్సీ కానీ లేదా వర్జీనియా 2 రాష్ట్రాలలో కూడా ఈ రిపబ్లికన్స్ ఓడిపోయి డెమోక్రసీ గెలిచారు. అయితే న్యూ జెర్సీ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ వర్జీనియాలో ఓడిపోవడం అనేది చాలా పాపిరెడ్డి గారు అక్కడ వర్జీనియాకి వస్తున్నాం. వర్జీనియాకి సంబంధించి మన హైదరాబాద్ హస్బీ గెలవటం అంటే ఒక రకంగా హైదరాబాద్తో సత్సంబంధాలు ఉండటం, తెలుగు వారు అవటం, కొంత ఆ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. సో అది మనకి కొంచెం సంతోషం. కానీ అక్కడ ఆవిడ అంటే గెలవడానికి, అక్కడ హస్బీ గెలవడానికి ప్రధానంగా ఫ్యాక్టర్స్ ఏంటంటే రాజశేఖర్ గారు ఇప్పుడు మనకు సరే మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, హైదరాబాద్ నుంచి వెళ్ళి మనం చూసుకుంటాను. కానీ అక్కడ న్యూ జెర్సీ వర్జీనియా స్టేట్ అనేది సహజంగా అది పెద్ద స్టేట్, అది ఎక్కువగా రిపబ్లికన్స్కి అనుకూలంగా ఉండే స్టేట్. అక్కడ కూడా సరే మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు గెలిచారని మనకు సంతోషమే. కానీ అక్కడ డెమోక్రటిక్ పార్టీ గెలవడం అనేది అది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇవాళ రిపబ్లికన్స్ కానీ లేకపోతే ట్రంప్ కానీ. ఎందుకంటే న్యూ జెర్సీ గెలిచినా లేకపోతే న్యూయార్క్ సిటీ గెలిచినా కూడా ఇవన్నీ కూడా డెమోక్రాటిక్. ఏ ఫ్యాక్టర్స్ అంటారు అంటే గెలవడానికి, హస్బీ గెలవడానికి ఏ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి అంటారు? అంటే ట్రంప్ వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా అదే చెప్పారు, మేము మీకు ఈ ధరలు అందుబాటులో వచ్చేటట్టు చేస్తాము, ప్రజలకు ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము, ఈ ఎంప్లాయ్మెంట్ పెంచుతాము, ఏవైతే ఈ మెగా లేకపోతే ఈ టారిఫ్స్ లేకపోతే ఇవన్నిటి వల్ల అక్కడ జరిగింది ఏంటంటే ట్రంప్ చేసిన 9 నెలల విధానాల వలన అక్కడ ఈ టారిఫ్స్ వల్ల ధరలు పెరిగినాయి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏం రాలేదు. అయితే ఈ ట్రంప్ ఎలక్షన్స్ ముందు 2000 ఏదైతే ఆయన 24 ఎలక్షన్స్ వచ్చిన ముందు ఆయన చెప్పింది ఏంటంటే నేను వస్తే పెద్ద ఎత్తున అమెరికాకు అన్ని ఇండస్ట్రీస్ తెప్పిస్తా, పెద్ద ఎత్తున అమెరికాలో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, ఇక్కడ ఎవరైతే మన ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తా, అమెరికాను మళ్ళీ ఒకసారి గ్రేట్ అంటే అదే మెగా అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మళ్ళీ నెంబర్ 1గా పెద్ద ఇండస్ట్రియల్ స్టేట్గా చేస్తా అని చెప్పుకొని అన్ని విధాలుగా నేను చేస్తా, డెమోక్రటిక్స్ పాడు చేశారు కాబట్టి నేను వచ్చిన తర్వాత మీకు నేను అన్ని విధాలుగా ఇక్కడ స్థానిక ప్రజలకు అది చేస్తా అని నమ్మించి రావడం జరిగింది. కానీ ఈ 9 నెలల్లో ఆయన ట్రంప్ అనుకున్నట్టుగా ఏం జరగలేదు, ఉద్యోగాలు రాలేదు, పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి అనుకున్నట్టుగా పెద్దగా పెరగలేదు, కొత్త పరిశ్రమలు రాలేదు. తర్వాత టారిఫ్ వలన టారిఫ్లు అంటే ట్యాక్సులు పడితే ఇప్పుడు సపోజ్ మనం మందులు మనం ఇది వాడుకునే మందులు ఏది మన మెడికల్ మనం పంపించినాం అనుకో, వాడు ట్యాక్స్ వేస్తే ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ ప్లేస్ ధరలు అక్కడ అమెరికాలో ఎక్కువ ధర పెట్టుకోవాల్సిందే, మనకు పోయేది ఏం లేదు. మన డిమాండ్ మన వస్తువులు కొద్ది తక్కువైతే ఎక్కువైతే పక్క పెడితే ధరలు పెరుగుతాయి కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ వల్ల కూడా ఏమవుతున్నదంటే ఒక విధంగా అమెరికా వ్యవస్థలకు కూడా ట్రంప్ను మేము అనుకున్నట్టుగా ఏమీ చేయడం లేదు, ట్రంప్ విధానాలు కూడా సక్రమం కాదు అని ఇవాళ ఇప్పుడు అమెరికన్ ప్రజలు మెల్లగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇవాళ ఏమవుతున్నదంటే స్లోగా ఏదైతే వాళ్ళ రిపబ్లికన్ బేస్ ఉన్నదో తగ్గిపోయి ఈ యాంటీ రిపబ్లికన్ బేస్ అంటే డెమోక్రట్స్కు ఆదరణ పెరుగుతున్నది, వాళ్ళు బాగా ముందుకు పోతున్నది తెలుస్తున్నారు. ఇంకొకటి అంటే దానిలో భాగంగానే
మంచి పెద్ద పెద్ద మెజార్టీతో ఆమె పర్సెంటేజ్ ఆఫ్ లీడ్ కూడా బాగా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది ఏది వర్జీనియాలో. అవును అవును. ఇంకొకటి సిన్సినాటిలో మేయర్గా గెలిచారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే జేడి వాన్స్ తమ్ముడు అని చెప్పొచ్చు. ఎస్, అఫ్తాబ్ పురేవాల్. సో ఆయన నేపథ్యం కానీ లేకపోతే గెలిచిన విధానం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన నేపథ్యం ఏంటంటే చాలా రోజుల కింద పోయి వాళ్ళు అక్కడ సెటిల్ కావడం జరిగింది. తండ్రి ఏమో పంజాబీ, తల్లి భూటాన్ టిబెట్ అంటే ఇప్పుడు చైనా టిబెట్ను ఆక్రమించుకున్న తర్వాత చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు శరణార్థులుగా వచ్చి ఇండియాలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఒక పంజాబీ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ సిన్సినాటి అనేది ఓహాయో స్టేట్లో ఉంటుంది. ఓహాయో స్టేట్కు వాళ్ళు మైగ్రేట్ కావడం జరిగింది. అక్కడ ఉంటే అయితే ఫస్ట్ టర్మ్ కూడా ఈయన గెలవడం జరిగింది. సిన్సినాటికి మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ గెలవడం జరిగింది. అయితే ఈ సెకండ్ టర్మ్లో గెలవడంలో ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందంటే ఈ జేడీ వ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నాడో వాళ్ళు హాఫ్ బ్రదర్ అంటే తండ్రి వేరు ఉంటారు. ఇప్పుడు తల్లి ఒకరు కావచ్చు, తండ్రి వేరు కావచ్చు, లేదా తండ్రి ఒకరు తల్లి వేరు కావచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్ హాఫ్ బ్రదర్స్ అంటారు. ఆ హాఫ్ బ్రదర్ ఆయన పోటీ చేసి ఓడిపోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. అంటే ఒక పెద్ద వాళ్ళ అండదండలు ఉన్న వాళ్ళు కూడా కేవలం చిన్నటి మేయర్ కూడా గెలుచుకోలేదు. అంటే ఇది ఒకటే కాదు, మీరు చాలా విచిత్రమైన పరిస్థితి అంటే మీకు అన్నిటికన్నా ముఖ్యమైన జరిగిందంటే కాలిఫోర్నియా స్టేట్లో ఒకటి ఏం జరిగిందంటే ఇప్పుడు కాలిఫోర్నియా ఇప్పుడు అమెరికాకు 2 సభలు ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు ఇండియాలో కూడా ఏది లోకసభ రాజ్యసభ ఉన్నట్టుగానే అమెరికాలో కూడా 2 సభలు ఉంటాయి. ఒకటేమో కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ అంటే మనకు లోకసభను, తర్వాత సెనేట్ అంటారు. సెనేట్ ఏమో రాజ్యసభతో సమానం, కానీ అక్కడ సెనేట్ చాలా పవర్ఫుల్ మనకన్నా కూడా. అయితే ఈ కాంగ్రెస్ అనేదేమో ఎట్లుంటుందంటే ఆయా స్టేట్లలో జనాభా బట్టి సంఖ్య ఉంటుంది. ఇది సెనేట్కి ఏముంటుందంటే జనాభాతో సంబంధం లేదు. ప్రతి రాష్ట్రానికి అంటే 50 రాష్ట్రాలు ఉంటాయి. 50 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 2 ఉంటారు. చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా అని కాదు, అది చిన్న రాష్ట్రము అయినా ఇప్పుడు బైడెన్ ఉన్న రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. అక్కడ కూడా 2 ఉంటారు. కాలిఫోర్నియాలో కూడా చాలా పెద్ద రాష్ట్రం, దానిలో కూడా 2 సెనేట్ మెంబర్స్ ఉంటారు. కానీ కాంగ్రెస్కి వచ్చే ఏంటంటే జనాభా దామాష ప్రకారం ఒక్కొక్క స్టేట్లో ఎంతమంది ఉండాలనేది ఉంటుంది. అయితే మొన్న జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ అమెరికా స్టేట్లలో జనాభా రీత్యా చూసుకుంటే ఫస్ట్ స్టేటు కాలిఫోర్నియా చాలా పెద్ద స్టేటు, జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా 50 అవి ఉంటాయి, ఓట్లు ఉంటాయి ఆ రాష్ట్రం నుంచి వస్తాయి. అంత పెద్దదన్నట్టు ఒక 10 చిన్న రాష్ట్రాలకు సమానంగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి కూడా కాంగ్రెస్కి ఎక్కువ మెంబర్స్ వస్తారు. అయితే జరిగింది ఏంటంటే దానికి సమానంగా నెక్స్ట్ పెద్ద స్టేట్ ఏంటంటే టెక్సాస్ ఉంటుంది. టెక్సాస్ ఎప్పుడు కూడా రిపబ్లికన్స్, కాలిఫోర్నియా ఏమో డెమోక్రట్స్. ఈ 2 కూడా మీరు రాజశేఖర్ గారు అర్థం చేసుకోలేదు. ఏంటంటే ఈ అమెరికాలో 2 పార్టీలకు 2 లేబుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లూ స్టేట్స్ అంటేనో డెమోక్రటిక్ పార్టీకి పట్టుండి డెమోక్రటిక్ పార్టీ గెలిచే రాష్ట్రాలన్నీ కూడా బ్లూ స్టేట్స్ అంటారు. అంటే బ్లూ గుర్తుతో చూపెడతారు. ఇక రెడ్ అంటే రిపబ్లికన్ పార్టీ గెలిచి రిపబ్లికన్ పార్టీకి బలమైన ఏదైతే బేస్ ఉన్నదో ఆ రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు. రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్. అయితే ఇందులో సెకండ్ పెద్ద స్టేట్ ఏంటంటే జనాభా దృష్ట్యా టెక్సాస్ను వాళ్ళు ఏం చేశారంటే అది రిపబ్లికన్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు రిపబ్లికన్కే పోతుంది. అది ఏ ఎలక్షన్స్ అయినా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గెలుస్తారు అక్కడ. అయితే వాళ్ళు మొన్న ఏం చేశారంటే ఈ అక్కడ టెక్సాస్లో కూడా జనాభా పెరుగుతున్నది అని అక్కడ ఈ కాంగ్రెస్ సీట్లు ఎక్కువ, ఒక 5 సీట్లు ఎక్కువ చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఎవరు రిపబ్లికన్ పార్టీ. దాన్ని కనుక్కొని ఏం చేసిందంటే కాలిఫోర్నియా గవర్నరు ఆయన మొదలే ఇనిషియేట్ చేసి, ఎందుకంటే కాలిఫోర్నియాలో జనాభా ఎక్కువ ఉంటుంది. ఆ జనాభా ప్రకారం కాంగ్రెస్ దామాష ప్రకారం ఎంత జనాభా ఉంటే ఒక కాంగ్రెస్ మెంబర్ ఉంటాడు. ఆ లెక్క ప్రకారం ఏమైందంటే వాళ్ళు డిస్ట్రిక్ట్స్ అన్ని డివైడ్ చేసి అక్కడ 5 సీట్లను వాళ్ళు రాటిఫై చేశారు ఇక్కడ కాలిఫోర్నియాలో. ఇవాళ రేపు రాబోయే ఎన్నికలలో 5 సీట్లు డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది ఇంకా రిపబ్లికన్ పార్టీ అక్కడ ఫెయిల్ అయింది, టెక్సాస్లో పెంచలేకపోయింది. అక్కడ కూడా చెప్పే పాయింట్ ఏంటంటే అక్కడ కూడా డెమోక్రటిక్ పార్టీయే రిపబ్లికన్ పార్టీ మీద గెలిచి 5 సీట్లు ఎక్కువ చేయగలిగింది మన కాలిఫోర్నియా స్టేట్లో. అట్లాగే మీకు ఇక్కడ పెన్సిల్వేనియా స్టేట్ ఉంటుంది, న్యూయార్క్ పక్కనే ఉంటుంది.
అది పెద్ద స్టేటే. అక్కడ ఏంటంటే అక్కడ ఇది జడ్జిని ఎన్నుకున్న పద్ధతి ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు పోయే జడ్జిను కూడా అక్కడ పార్టీ ఎన్నుకోవాలి, ప్రతినిధులు ఎన్నుకోవాలి. అక్కడ కూడా ఏమైందంటే మొన్న ఎలక్షన్స్ ఏమో ట్రంప్కేమో ఏది పెన్సిల్వేనియా స్టేట్ వాళ్ళకే పోయింది, రిపబ్లికన్ పార్టీకే, ట్రంప్కే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కమలా హ్యారిస్ తక్కువ వచ్చినాయి. కానీ నిన్న జరిగిన ఎన్నికలలో ఈ సుప్రీంకోర్టుకు పంపే జడ్జి